ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పాటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణంలో కూర్చొని ప్రవచనం చెప్తూ ఉంటే వేల మంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది. ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్లే బస్ ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్ కండక్టర్ 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగివ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండడంతో దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. కొద్దిసేపు తర్వాత అతని మనసులో ఆలోచనలు మారాయి. ఆ కండక్టర్ కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు, ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా, ఎంతమంది తినడం లేదు, నా 10 రూపాయలకే నష్టపోతుందా ఏమిటి, ఈ 10 రూపాయలు ఏదైనా దైవ కార్యానికి ఉపయోగిస్తా అని అనుకొని మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఊరొచ్చింది. బస్సు ఆగింది. కానీ ఆయన దిగేటప్పుడు బస్ కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టర్కి ఇవ్వవలసిన 10 రూపాయలు ఇచ్చి, మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవి ఎక్కువగా ఇచ్చారన్నాడు. దానికి ఆ కండక్టర్, అయ్యా, నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను, మీరు చెప్పడంతోటే సరిపెట్టేసుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశానని అన్నాడు. పండితుడు చల్లటి చిరుచెమటలతో బస్సు దిగి 10 రూపాయల కోసం తుచ్చమైన ఆశతో నా విలువకే తిలోదకాలు ఇవ్వబోయాను. నా అదృష్టం బాగుంది, నా మనస్సాక్షి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని నా విలువ కాపాడింది అనుకున్నాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి ఒక్క క్షణం చాలు. ఆలోచించుకోండి. జై హింద్.